తలపగిరి కాలనీ ఏరియా వద్ద ఉన్నాం. తలపగిరి కాలనీ, అటువైపు ఆర్టీసీ కాలనీ, ఈ రెండు ప్రాంతాల మధ్యలో ఉన్నాం. ఇక్కడ చూస్తే ఈ వరద నీరు ఇళ్ళని చుట్టుముట్టేసింది. ఖాళీ స్థలాలంతా కూడా ఎక్కడ చూసినా కూడా వాటరే. నిన్నటి రోజునైతే రోడ్ల మీద కూడా మోకాల్లోతు నీరు పారాయి. ప్రస్తుతం అయితే స్థలాల్లో నడుముల్లోతు నీళ్లు వచ్చి చేరాయి. ఈ నీళ్ళన్నీ కూడా బయటకు వెళ్ళడానికి ఇంకా కనీసం 20-30 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నీళ్లు ఎప్పుడైతే చుట్టుముట్టాయో దీంతో కొంతమంది ఆ ఇళ్లలోనే ఉండిపోయారు. బయటికి రాలేనటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు కూడా బయటకు తీసుకురాలేకపోతున్నారు. ఈ ఆర్టీసీ కాలనీ, తలపగిరి కాలనీ, విక్రమ్ నగర్, చంద్రబాబు నగర్, వైఎస్ఆర్ నగర్, ఈ ప్రాంతాలన్నీ కూడా ఆటో నగర్, ఈ ప్రాంతాలు చుట్టూ కూడా వాటర్ వచ్చేసాయి. ఈ వాటర్ కారణంగా ప్రజలు పడే ఇబ్బందులు అయితే అన్నీ కావు. బయటికి రాలేక చాలామంది ఇళ్లల్లోనే ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ మోంతా తుఫాను పెనుముప్పు నెల్లూరు జిల్లాకు తప్పిందని చెప్పాలి. ఒకవైపు ఈ తుఫాను ప్రచండంగా దూసుకు వచ్చే సమయంలో, ఆ తీరం దాటే సమయంలో పెద్ద ఎత్తున పెనుగాళ్ళు వీసాయేమని చెప్పి అందరూ కూడా భావించారు. అయితే చాలా వరకు కూడా తీరం దాటే సమయంలో గాలులు వీయకపోవటం వల్ల, పెనుగాలులు కానీ ఈదురుగాలు కానీ రాకపోవటం వల్ల చాలా వరకు కూడా పెనుముప్పు తప్పిందని చెప్పాలి. ప్రధానంగా చూస్తే